సో ఈ వీడియో మెయిన్ ఉద్దేశం ఏంటంటే మీకు మీరు చేస్తున్న ఫైనల్ ఇయర్ ప్రాజెక్ట్ని మా మేక్ మై ప్రాజెక్ట్ వెబ్సైట్లో ఎట్లా అప్లోడ్ చేయాలన్నమాట. సో ఈ వీడియోలో నేను ఎండ్ టు ఎండ్ క్లీన్గా నీట్గా చెప్తాను. సో స్టెప్ బై స్టెప్ వింటూ మీరు కూడా ఫాలో అయ్యి కంప్లీట్ చేయండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు క్రోమ్లోకి వెళ్ళి మేక్ మై ప్రాజెక్ట్ డాట్ టెక్ సో అని సెర్చ్ చేయండి. సెర్చ్ చేసిన వెంటనే మీరు ఈ ఈ వెబ్సైట్కి రీడైరెక్ట్ అవుతారు. సో ఇక్కడ మీరు స్పెల్లింగ్ కూడా కరెక్ట్గా చూసుకోండి. నేను ఇక్కడ కింద టెక్స్ట్ కూడా ఇస్తాను. అండ్ ఆల్సో మీకు వచ్చిన వాట్సాప్ మెసేజ్లో దీని లింక్ కూడా ఉంటుంది. దీన్ని ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన వెంటనే సైన్ ఇన్కి వెళ్ళి ఫస్ట్ మీరు లాగిన్ కన్నా ముందు ఫస్ట్ రిజిస్టర్ అవ్వాలి. సో రిజిస్టర్ మీద నొక్కితే సో ఫస్ట్ ఇక్కడ సెలెక్ట్ కాలేజ్, ఇక్కడ మోహన్ బాబు యూనివర్సిటీ అని వస్తుంది. సో ఇప్పుడు ప్రస్తుతానికైతే ఇప్పుడు లేదు. సో మీరు ఈ వీడియో చూసేపాటికి దాన్ని ఖచ్చితంగా మేము అప్లోడ్ చేస్తుంటాం. సో ఫస్ట్ మేక్ మై ప్రాజెక్ట్ ఫస్ట్ రిజిస్ట్రేషన్లో ఫస్ట్ కాలేజ్ని సెలెక్ట్ చేసుకోండి. తర్వాత వన్స్ కాలేజ్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఎక్కడైతే నేను జస్ట్ శాంపుల్ కోసం ఈ కాలేజ్ని సెలెక్ట్ చేసుకుంటున్నాను. సో మీకు ఇక్కడ మోహన్ బాబు యూనివర్సిటీ అని వస్తుంది. సో మీరందరూ దాన్ని సెలెక్ట్ చేసుకోండి. తర్వాత కాలేజ్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ డిపార్ట్మెంట్స్ అన్నీ వస్తాయి. సో మీరు కంప్యూటర్ అప్లికేషన్స్ మన డిపార్ట్మెంట్ కాబట్టి బోత్ బీసీఏ వాళ్ళు ఎంసీఏ వాళ్ళు ఇద్దరు కూడా కంప్యూటర్ అప్లికేషన్స్ అని సెలెక్ట్ చేసుకున్న తర్వాత థర్డ్ వన్ వచ్చి సెలెక్ట్ బ్యాచ్ అనమాట. సో ఇక్కడ మీరు ఎంసీఏనా బీసీఏనా అని వస్తుంది. సో ఎంసీఏ వాళ్ళు అయితే ఎంసీఏ సెలెక్ట్ చేసుకోండి, బీసీఏ వాళ్ళు అయితే బీసీఏ వాళ్ళు సెలెక్ట్ చేసుకోండి. సో నేను ఫర్ ఎగ్జాంపుల్ బీసీఏ అని సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఆ తర్వాత సెలెక్ట్ చేసుకున్న వెంటనే మీ రోల్ నెంబర్స్ అన్ని వరుసగా ఇక్కడ వచ్చేస్తాయి. మీ అయితే ఎన్ని రోల్ నెంబర్స్ ఉన్నారో అన్ని వరుసగా ఇక్కడ వచ్చేస్తాయి. సో ప్రతి ఒక్కరు వాళ్ళ రోల్ నెంబర్లు మాత్రమే సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 24102 T020038 ఇది రోల్ నెంబర్. అది ఇక్కడ వరుసగా ఎక్కడో చోట ఉంటుంది. సో దాన్ని సెలెక్ట్ చేసుకోండి. సో మళ్ళీ చెప్తున్నాను, ఇక్కడ రోల్ నెంబర్ సెలెక్ట్ చేసుకున్నప్పుడు మాత్రం కేర్ఫుల్గా ఎవరి రోల్ నెంబర్ వాళ్ళే సెలెక్ట్ చేసుకోండి. తప్పుగా సెలెక్ట్ చేసుకుంటే మళ్ళీ ప్రాబ్లమ్స్ వస్తాయి అన్నమాట. ఆ తర్వాత ఫుల్ నేమ్, ఇక్కడ మీ ఫుల్ నేమ్ ఇవ్వండి క్యాపిటల్ లెటర్స్లో. ఎందుకంటే మీరు ఏ నేమ్ అయితే ఇక్కడ వస్తారో అదే మీ రిపోర్ట్లో వస్తుంది అనమాట. సో అందుకు మీరు ఇక్కడ ఫుల్ నేమ్ ఇవ్వండి. ఆ తర్వాత ఈమెయిల్, మీకు లేదా మీ కాలేజ్ మెయిల్ అన్నా ఇవ్వండి, లేదా మీ పర్సనల్ మెయిల్ అన్నా ఇవ్వండి, ఏదో ఒకటి ఇవ్వండి. అండ్ దెన్ పాస్వర్డ్ని క్రియేట్ చేసుకోండి. సో పాస్వర్డ్ ఎట్లా క్రియేట్ చేసుకోవాలంటే మీకు బాగా గుర్తుండేది క్రియేట్ చేసుకోండి. ఒకవేళ మీరు టఫ్ అయిన పాస్వర్డ్ క్రియేట్ చేసుకున్నా కూడా దాన్ని ఎక్కడో చోట నీట్గా రాసి పెట్టుకోండి. పాస్వర్డ్ మర్చిపోతే మళ్ళీ రికవరీ చేయొచ్చు, కానీ అది చాలా లేట్ అవుతుంది. సో ఇన్ని టెన్షన్లు బదులు మీరు నీట్గా మీరు పెట్టుకున్న పాస్వర్డ్ని నీట్గా ఎక్కడో ఒక చోట రాసి పెట్టుకోండి, లేదా మీకు గుర్తున్న పాస్వర్డ్ మాత్రమే పెట్టుకోండి. సో ఇట్లా రిజిస్ట్రేషన్, అది పాస్వర్డ్ ఇచ్చిన తర్వాత మీ రిజిస్ట్రేషన్ కంప్లీట్ అవుతుంది. ఆ తర్వాత రిజిస్టర్ బటన్ నొక్కితే రిజిస్ట్రేషన్ సక్సెస్ఫుల్ అనే ఒక మెసేజ్ వస్తుంది అనమాట. దాని తర్వాత వన్స్ రిజిస్ట్రేషన్ అయిపోయింది అంటే లాగిన్కి వెళ్ళండి. లాగిన్కి వెళ్ళిన తర్వాత మీరు ఇచ్చిన ఈమెయిల్ పాస్వర్డ్ ఇక్కడ టైప్ చేయండి. సో మళ్ళీ చెప్తున్నాను, ఈమెయిల్ పాస్వర్డ్ని గుర్తుపెట్టుకొని ఒక రాసి పెట్టుకున్న తర్వాత ఆ మెయిల్ పాస్వర్డ్ ఇక్కడ ఇచ్చి లాగిన్ అయినారు అంటే మీ స్టూడెంట్ డాష్ బోర్డ్ ఇట్లా ఉంటుంది అనమాట. సో వస్తానే డాష్ బోర్డ్ వెళ్తే ఇక్కడ ఇప్పుడు మీ నేమ్ వస్తుంది. ఇవన్నీ శాంపుల్ డేటా అనమాట, దీన్ని సీరియస్గా తీసుకోవద్దండి. మీరు లాగిన్ అయితే మీ డేటా ఇక్కడ ఉంటుంది అనమాట. ఇక్కడ మీ నేమ్ వస్తుంది, మీ రోల్ నెంబర్ వస్తుంది, మీ డిపార్ట్మెంట్, మీ కాలేజ్, ఇవన్నీ కరెక్ట్గా ఉందో లేదో చెక్ చేసుకోండి. దాని తర్వాత అసైన్డ్ ప్రాజెక్ట్స్ ఇక్కడ వెళ్ళినారు అంటే మీ డిపార్ట్మెంట్లో మీకు ఏ ప్రాజెక్ట్స్ అయితే అసైన్ చేస్తుంటారో అవన్నీ వరుసగా ఇక్కడ వచ్చేస్తారు అనమాట. మినీ ప్రాజెక్టు, గ్రూప్ ప్రాజెక్టు, ఇండివిజువల్ ప్రాజెక్టు, ఇంటర్న్షిప్ ప్రాజెక్ట్. సో మీరు లాగిన్ అయితే మీకు ఇప్పుడేమి ఈ ప్రాజెక్ట్స్ ఏం రావన్నమాట. సో ఇది జస్ట్ శాంపుల్ కోసం నేను చేశాను. సో మీకు యాక్చువల్గా ఏమొస్తుందంటే బీసీఏ వాళ్ళు అయితే వాళ్ళకి ఇది మాత్రమే వస్తుంది, ఎందుకంటే వాళ్ళు గ్రూప్ ప్రాజెక్ట్స్ చేస్తారు కాబట్టి ఈ ప్రాజెక్ట్ మాత్రమే వస్తుంది. బీసీఏ వాళ్ళు ఒకసారి చెక్ చేసుకోండి మీకు వచ్చింది గ్రూప్ ప్రాజెక్టా లేదా అని. అండ్ మీ గ్రూప్ నెంబర్స్ చెక్ చేసుకోండి. అండ్ తర్వాత మీ గైడ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పూర్తి పేరు ఇక్కడ వస్తుంది అనమాట. సో మీరు వాళ్ళ గైడ్ అయినా కాదా, మీ గైడ్ వాళ్ళైనా లేదా అని ఒకసారి చెక్ చేసుకోండి.
చెక్ చేసుకున్న తర్వాత మీ గ్రూప్ లో ఉండే నెంబర్స్ మొత్తం ఇక్కడ కనిపిస్తాయి. సో అది చెక్ చేసుకోండి. వన్స్ ఇవన్నీ ఓకే అయిందంటే మీకు ఇక్కడ లాక్ లో ఉంటుంది, అంటే ఇట్లుంటుంది అనమాట మీకు ఇక్కడ బీసీఏ వాళ్ళకి. సో దాన్ని అన్లాక్ చేయాలి. ఎట్లా అంటే ఇక్కడ పే అని ఉంది కదా, ఇక్కడ పే అని వస్తుంది. సో ఈ బటన్ ని క్లిక్ చేశారంటే, అంటే ఇక్కడ క్లిక్ చేస్తే ఒక డాష్ బోర్డ్ అయితే పేమెంట్ అడుగుతుంది. ఇది ఇక్కడ పే చేయండి. వన్స్ పేమెంట్ అయిపోయిన తర్వాత సో మీకు బిల్డ్ ప్రాజెక్ట్ అనే ఆప్షన్ వస్తుంది. డిఫాల్ట్ గా మీకు ఏంటంటే ఇది వస్తుంది, లాక్ పేమెంట్ అనేసి. ఆ పేమెంట్ అయిపోయిన తర్వాత బిల్డ్ ప్రాజెక్ట్స్ అని మీకు వస్తుంది. అక్కడ మీరు పేమెంట్ కంప్లీట్ అయినట్టు. అంటే బీసీఏ వాళ్ళకి ఇంకోటి నేను చెప్పాలి, అది ఏంటంటే సో ఓన్లీ లీడర్ మాత్రమే ఈ డాష్ బోర్డ్ అనేది, అంటే ఈ ప్రాజెక్ట్ అనేది కనిపిస్తుంది. మిగతా వాళ్ళకి ఈ ప్రాజెక్ట్ కనిపిదు అనమాట. ఓన్లీ లీడర్ మాత్రమే లాగిన్ అయ్యి అయిన తర్వాత డబ్బులు పే చేస్తాడు. డబ్బులు పే చేసిన తర్వాత ప్రాజెక్ట్ వస్తుంది అనమాట. అండ్ మిగతా వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా లాగిన్ అవ్వాలి, బట్ మీరేం పే చేయాల్సిన అవసరం లేదు. దిస్ ఈస్ ఓన్లీ ఫర్ బీసీఏ. ఓన్లీ గ్రూప్ లీడర్ మాత్రమే పే చేస్తారు. సో మిగతా గ్రూప్ వాళ్ళందరూ కలిసి అమౌంట్ ని మీ గ్రూప్ లీడర్ పంపించండి. గ్రూప్ లీడర్ దీన్ని పే చేసి అన్లాక్ చేస్తాడు అనమాట. సో బేసిక్ మన కాలేజ్ లో మేము చేసిన ప్రైస్ వచ్చి 100 రూపీస్. అంటే ఒక ప్రాజెక్ట్ జనరేట్ చేయడానికి మీరు 100 రూపీస్ పే చేయాలి. బీసీఏ వాళ్ళు అయితే ఓన్లీ గ్రూప్ లీడర్ మాత్రమే పే చేయాలన్నమాట. ఇట్లా వస్తుంది. సో వన్ బీసీఏ అయిపోయిన తర్వాత ఇప్పుడు ఎంసీఏ వాళ్ళకి, సో ఎంసీఏ వాళ్ళకి కూడా ఇవి ఏం కనిపించదు. ఓన్లీ ఇది మాత్రమే కనిపిస్తుంది. వాళ్ళకి ఇండివిజువల్ ప్రాజెక్ట్ మాత్రమే కనిపిస్తుంది అనమాట. సో బీసీఏ వాళ్ళలాగా ఎంసీఏ వాళ్ళు గ్రూప్స్ గా చేయరు కాబట్టి, అందులో ఒక్కో ప్రాజెక్ట్ చేస్తారు కాబట్టి వాళ్ళు ఎవ్రీ మస్ట్ పే 100 రూపీస్ అనమాట. సో ఇక్కడ పే చేస్తే అన్లాక్ అవుతుంది. సో ఇది అనమాట ప్రాజెక్ట్ ని అన్లాక్ చేసుకోవడం. సో అన్లాక్ అయిపోయిన తర్వాత ఆ ప్రాజెక్ట్ ని ఎట్లా బిల్డ్ చేయాలంటే, బిల్డ్ ప్రాజెక్ట్ బటన్ క్లిక్ చేస్తే మీకు టోటల్ డాష్ బోర్డ్ ఇట్లా ఉంటుంది అనమాట. సో ఇక్కడ మీరు సబ్మిట్ చేయాల్సిన పేజెస్ అన్నీ ఉంటాయి. ఆ తర్వాత ఈ పేజెస్ లో ఏమేమి డేటా ఇవ్వాలో అవన్నీ ఇక్కడ ఉంటుంది. అండ్ ఇక్కడ ప్రివ్యూ అనమాట మీరు మేనేజ్ చేయాల్సింది. సో ఇక్కడ ఏంటంటే మీరు ఇక్కడ డేటా ఇస్తా, ఇది గూగుల్ ఫామ్ లాగా చిన్న డేటా ఇస్తా వెళ్తా ఉన్నారు అంటే, ఇక్కడ పేజీని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ డేటా ఇస్తా వెళ్తా ఉన్నారు అంటే ఇక్కడ ఆటోమేటిక్ గా అలైన్మెంట్ అయిపోతుంది. మీరు అలైన్మెంట్ గురించి బాధపడాల్సిన అవసరం లేదు. అలైన్మెంట్ అన్ని ప్రీ బిల్డ్ అయిపోతుంది. సో ఫస్ట్ మనం స్టెప్ బై స్టెప్ పోదాం. సో ఎంసీఏ వాళ్ళకి కూడా సేమ్ ఇట్లే ఉంటుంది. బీసీఏ వాళ్ళకి ఎంసీఏ వాళ్ళకి సేమ్ ఇట్లా ఉంటుంది. ఓన్లీ డిఫరెన్స్ ఏమంటే బీసీఏ వాళ్ళకి ఇక్కడ వాళ్ళ టీంలో ఎంతమంది ఉన్నారో వాళ్ళ నేమ్స్ వస్తాయి అన్నమాట. ఎంసీఏ వాళ్ళకి వాళ్ళ ఒక్క నేమ్ మాత్రమే ఉంటుంది. సో అదే డిఫరెన్స్, మిగతాదంతా సేమే అనమాట. సో ఫస్ట్ పేజ్ బై పేజ్ ని మనం ఎట్లా ఎడిట్ చేసుకుంటూ వెళ్ళాలో నీట్ గా చూద్దాం. ఫస్ట్ టైటిల్ పేజ్ క్లిక్ చేయండి. సో ఇక్కడ ఏంటంటే మీ ప్రాజెక్ట్ టైటిల్ ఇవ్వాలి. ఆ తర్వాత ఇక్కడ నేను ఏదో డమ్మీగా టైప్ చేస్తున్నాను, మీరు మీ ప్రాజెక్ట్ టైటిల్ ఇవ్వండి. ఇది ఆటోమేటిక్ గా అలైన్మెంట్ అయిపోతుంది. ఆ తర్వాత స్కూల్ నేమ్, స్కూల్ ఆఫ్ కంప్యూటింగ్ అది ఇవ్వాలి. దాని తర్వాత డిపార్ట్మెంట్ ఇక్కడ లాక్ అయిపోయి ఉంటుంది అనమాట. ఆల్రెడీ హెచ్ఓడి వాళ్ళు లాక్ చేస్తుంటారు. ఇక్కడ కోర్స్ బీసీఏ వాళ్ళు అయితే బ్యాచులర్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్స్, ఎంసీఏ వాళ్ళు అయితే మాస్టర్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్స్ ఇవ్వండి. దాని తర్వాత ఇక్కడ ఇయర్ 2025 2026 అని ఇవ్వండి. ఇచ్చిన తర్వాత ఇక్కడ గైడ్, మీ గైడ్ ఎవరైతే మీకు అసైన్ చేస్తుంటారో ఆటోమేటిక్ గా ఇక్కడ వాళ్ళ నేమ్, ఇది డమ్మీ అనమాట. ఆటోమేటిక్ గా వాళ్ళ నేమ్ ఇక్కడ వస్తుంది, వాళ్ళ డెసిగ్నేషన్ ఇక్కడ వచ్చేస్తుంది. వన్స్ టైటిల్ పేజ్ సెలెక్ట్ చేసుకుని ఈ డేటా మొత్తం ఇచ్చిన తర్వాత ఇక్కడ ఒకసారి చెక్ చేసుకోండి. ఇది శాంపుల్ పేజ్ కాబట్టి ఇక్కడ వేరే కాలేజ్ నేమ్, వేరే కాలేజ్ లోగో ఉంది. సో వన్స్ మీరు మోహన్ బాబు యూనివర్సిటీ ద్వారా లాగిన్ అయ్యారంటే మోహన్ బాబు యూనివర్సిటీ లోగో నేమ్ అన్ని దానికి సంబంధించి అనమాట. అవన్నీ ప్రీ బిల్డ్ అయిపోయి ఉంటే మీరు ఏం టెన్షన్ తీసుకోవద్దండి. సో వన్స్ టైటిల్ పేజ్ సెలెక్ట్ చేసుకొని డేటా మొత్తం ఇచ్చిన తర్వాత సేవ్ టైటిల్, సేవ్ చేసిన తర్వాత సబ్మిట్. సో ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏమంటే ఫస్ట్ డేటా ఇచ్చిన తర్వాత సేవ్ చేసిన తర్వాత మాత్రమే సబ్మిట్ చేయాలి. సో డేటా మొత్తం ఇచ్చేసి సేవ్ చేయకుండా సబ్మిట్ చేస్తే అది సేవ్ అవ్వదు అనమాట. సో డిఫరెన్స్ ఏంటంటే డేటా మొత్తం ఇచ్చి సేవ్ చేశారంటే మీరు ఇచ్చిన డేటా ఇక్కడ మాత్రం సేవ్ అవుతుంది ఈ పేజ్లో. వన్స్ సేవ్ అయిన తర్వాత సబ్మిట్ చేశారంటే మీ గైడ్కి ఆటోమేటిక్గా సబ్మిట్ అయిపోతుంది అనమాట. సో అది
అట్లా ఫస్ట్ ఇది మాత్రం బాగా గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ డేటా మొత్తం ఇచ్చిన తర్వాత ఫస్ట్ సేవ్ చేయాలి, సబ్మిట్ చేయాలి అంతే. సో మీరు ఇక్కడ ఏం అలైన్మెంట్స్ అవి ఏం చూసుకోమని పని లేదన్నమాట. తర్వాత సెకండ్ పేజ్ విజన్ అండ్ మిషన్, ఇది ఆటోమేటిక్ గా ప్రీ బిల్డ్ అయి ఉంటుంది. మీరు ఇక్కడ ఏం చేయాల్సిన పని లేదు. సబ్మిట్ సబ్మిట్ చేయండి, ఆ తర్వాత మళ్ళీ సబ్మిట్ నొక్కండి. ఈ ఆర్డర్ మాత్రం గుర్తుపెట్టుకోండి. అండ్ ఈ పేజ్ లో కూడా మీరు టైప్ చేయాల్సింది ఎడిట్ చేయాల్సింది ఎవరికి ఏం లేదు, అందరికి సేమ్ గా ఉంటుంది కాబట్టి. సో ఇక్కడ సబ్మిట్ చేయండి, తర్వాత మళ్ళీ సబ్మిట్ నొక్కండి. సో 2 పేజెస్ అయిపోయినాయి. ఇక్కడ సబ్మిట్ అని వస్తుంది. సో మీరు సబ్మిట్ చేయలేదు అంటే డ్రాఫ్ట్ అని వస్తుంది, మీరు సబ్మిట్ చేశారంటే సబ్మిట్ అని వస్తుంది అనమాట. ఆ తర్వాత సర్టిఫికేట్ పేజ్కి వెళ్ళండి. ఇక్కడ కూడా ఇక్కడ మీరు ఏదైతే ఇక్కడ ఇస్తారో అది ఆటోమేటిక్ గా ఇక్కడ వచ్చేస్తుంది అనమాట. మీరు ఏం చేయాల్సిన పని లేదు. సో ఇక్కడ ఆటోమేటిక్ గా అన్ని వచ్చేసింది. మొత్తం చెక్ చేసుకోండి. మీకు అసైన్ చేసిన గైడ్ నేమ్, వాళ్ళ డిసిగ్నేషన్, మీ హెచ్ఓడి నేమ్ అన్ని ఇక్కడే వచ్చేస్తే మీరు ఏం చేయాల్సిన పని లేదు. జస్ట్ ఇక్కడైతే డమ్మీ కాబట్టి వేరే ఏదేదో డేటా ఉంది. మీరు మీరు లాగిన్ అయితే, ఈ వీడియో చూసి మీరు లాగిన్ అయితే మీకు అంత కరెక్ట్ డేటా ఉంటుంది అనమాట. అదేం టెన్షన్ తీసుకోవద్దండి. తర్వాత సబ్మిట్ చేయండి. అది గుర్తుపెట్టుకోండి. వన్స్ డేటా ఇచ్చిన తర్వాత ఫస్ట్ ఇక్కడ సేవ్ అన్న సబ్మిట్ అని ఇక్కడ చేసిన తర్వాతే మళ్ళీ సబ్మిట్ చేయాలి. ఈ 2 మాత్రం గుర్తుపెట్టుకోండి. తర్వాత అక్నాలెడ్జ్మెంట్ ప్లేస్ లో ఏంటంటే, సో ఇవన్నీ ప్రీ బిల్ట్ వచ్చేసి ఉంటాయి. మీ నేమ్, మీ మీ గ్రూప్ నేమ్ అన్ని ఇక్కడ వచ్చేస్తుంది. ఇక్కడ మీ ఫ్యాకల్టీ నేమ్, డిపార్ట్మెంట్ హెచ్ఓడి నేమ్ ఇవన్నీ వచ్చేస్తుంది. మీరు ఏం చేయాల్సింది ఓన్లీ మీరు ఎంటర్ చేయాల్సింది ఏమంటే ఇక్కడ ఛాన్సలర్ నేమ్ డాక్టర్ మోహన్ బాబు అని ఇవ్వండి. ఆ తర్వాత ఇక్కడ వాళ్ళ ఛాన్సలర్ అనే పెట్టండి. వైస్ ఛాన్సలర్ నేమ్ ఇవ్వండి, వైస్ ఛాన్సలర్ అని డిసిగ్నేషన్ పెట్టండి. డీన్ నేమ్ ఇవ్వండి, డీన్ డిసిగ్నేషన్ ఇచ్చేసి సేవ్ చేసేయండి. సో మీరు ఇక్కడ ఏదైతే ఇచ్చి సేవ్ చేస్తారో అది ఆటోమేటిక్ గా ఇక్కడ సేవ్ అయిపోతుంది అనమాట. ఫస్ట్ మళ్ళీ చెప్తున్నాను, ఈ పేజ్ క్లిక్ చేసి డేటా మొత్తం ఇచ్చి సేవ్ చేసి మళ్ళీ సబ్మిట్ చేయండి. అట్లా ఒక్కొక్కటి సబ్మిట్ చేస్తారా అండి. ఆ తర్వాత డిక్లరేషన్ లో కూడా ఇక్కడ ప్లేస్ తిరుపతి అని సెలెక్ట్ చేసి సేవ్ చేసి సబ్మిట్ చేసేయండి. దాన్ని ఆటోమేటిక్ గా అన్ని అదే చూసుకుంటుంది. ఆ తర్వాత అబ్స్ట్రాక్ట్ అనమాట. సో ఇక్కడ ఏంటి, ఈ పేజ్కి వచ్చిన తర్వాత ఇక్కడ మీ అబ్స్ట్రాక్ట్ ని ఇక్కడ పేస్ట్ చేస్తే అది ఆటోమేటిక్ గా ఇక్కడ అలైన్ అవుతుంది. సో ఫర్ శాంపుల్ అబ్స్ట్రాక్ట్ నేను ఇక్కడ తీసుకుంటాను చూడండి. సో ఇది అబ్స్ట్రాక్ట్ అనమాట. దీన్ని నేను కాపీ చేసుకొని మీ అబ్స్ట్రాక్ట్ ని ఇట్లా కాపీ చేసుకోండి. కాపీ చేసుకున్న తర్వాత ఇక్కడ పేస్ట్ చేయండి. పేస్ట్ చేసిన తర్వాత ఇది ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది. సో వన్స్ పేస్ట్ చేసుకున్న తర్వాత సేవ్ అబ్స్ట్రాక్ట్ సేవ్ చేయండి. ఆ తర్వాత సబ్మిట్ చేయండి. దాని తర్వాత ఇండెక్స్ ని ఇప్పుడే సబ్మిట్ చేయమాకండి. సో ఇండెక్స్ కూడా మొత్తం ఆటోమేటిక్ అయిపోతుంది. ఎందుకు సబ్మిట్ చేయొద్దో నేను చెప్తాను. ఇండెక్స్ ని ఇప్పుడు లాస్ట్ లో సబ్మిట్ చేయాలి. సో ఇక్కడ ఆటోమేటిక్ గా మీ ప్లేస్ లో అలైన్మెంట్స్ అన్ని వచ్చేస్తుంది అనమాట. నెక్స్ట్ ఇండెక్స్ పేజ్ అనమాట. ఇండెక్స్ పేజ్ ఎప్పుడు మీరు స్టార్టింగ్ ఇవ్వకండి, లాస్ట్. సో ఇప్పుడు ఇండెక్స్ పేజ్ అనమాట. సో ఇండెక్స్ పేజ్ ఏంటంటే మీరు ఎప్పుడు స్టార్టింగ్ ఇవ్వకండి, లాస్ట్ ఉంటుంది. అది ఎందుకు లాస్ట్ పేజ్లో నేను ఇండెక్స్ పేజ్ అనమాట. ఇండెక్స్ పేజ్ ఇది ఆటోమేటిక్గా మీరు తీసుకున్న పేజెస్ ఇన్నిట్లో వచ్చేస్తాం, మీరు ఎడిట్ చేయాల్సిన పని లేదు. బట్ ఇండెక్స్ పేజ్ మాత్రం మీరు లాస్ట్ సబ్మిట్ చేయాలి, ఫస్ట్ లో సబ్మిట్ చేయనుకున్నాను. ఎందుకు నేను చెప్తాను. సో ఇట్లా అన్ని పేజెస్, టైటిల్ పేజ్ నుంచి ఇండెక్స్ పేజ్ దాకా మొత్తం అయిపోయింది. తర్వాత మీరు ఇప్పుడు ఈ ఇంట్రొడక్షన్ పేజ్ ఇవన్నీ మీరు ఓన్ గా ఇవ్వాలన్నమాట. అది ఎట్లా ఇవ్వాలంటే ఫస్ట్ నేను ఒక ఇంట్రొడక్షన్ పేజ్ తీసుకొని మీకు చెప్పిస్తాను. అదే ఫార్మాట్ ఇంట్రొడక్షన్ సపోర్ట్ సిస్టమ్స్ రిజల్ట్స్ కంక్లూజన్స్ ఇన్ని అవే ఉంటాయి. సో ఫస్ట్ ఇప్పుడు మన ఇంట్రొడక్షన్ పేజ్ ని చేయాలి. అండ్ ఇంకోటి గుర్తుపెట్టుకోండి, ఇవన్నీ ఫిక్స్డ్ పేజెస్ అనమాట, మీరు కామన్ ఉండదు. ఇంట్రొడక్షన్ నుంచి అందర్ ప్రాజెక్ట్ డిఫరెంట్ గా ఉంటుంది కాబట్టి అందర్ ప్రాజెక్ట్స్ మారుతుంది అనమాట. ఫస్ట్ మనం ఇండెక్స్ పేజ్ చేయాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఇండెక్స్ అనమాట. సో ఈ ఇండెక్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఇంట్రొడక్షన్ పేజ్. సో ఇంట్రొడక్షన్ లో 1 ఉంటుంది, 1.1 ఉంటుంది, 1.2 ఉంటుంది, 1.3 ఉంటుంది, ఇట్లా చాలా ఉంటాయి అన్నమాట. ఇవన్నీ మీరు ఏం చేస్తారంటే ఒక డాక్యుమెంట్ లో తీసుకోండి. ఒక వర్డ్ డాక్యుమెంట్ లో అన్నా లేకపోతే చాట్ జీపీటీలో అన్నా ఏదో మీరు జనరేట్ చేసి పెట్టుకోండి. ఫస్ట్ వచ్చి మీరు ఇంట్రొడక్షన్ పేజ్ కాబట్టి
సో ఫస్ట్ ఇక్కడ ఇంట్రడక్షన్ పేజ్ని మనం చేయాలి. ఇక్కడ అన్ని ఇన్స్టెడ్ పేజెస్ అయిపోయిన తర్వాత యాడ్ పేజ్ నొక్కి ఇక్కడ ఇది ఇవ్వండి 1.introduction. యాడ్ పేజ్ నొక్కిన తర్వాత ఇలా ఫస్ట్ పార్ట్ అయిన ఇంట్రడక్షన్ పేజ్. సో అది హెడ్ టైటిల్ ఇచ్చింది 1.introduction. అండ్ ఇక్కడ సెలెక్ట్ చేసుకున్న బదులు టెక్స్ట్ పేజా, ఇమేజ్ పేజా, టేబుల్ పేజా. ఇప్పుడు టెక్స్ట్ పేజ్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇంట్రడక్షన్ క్రియేట్ నొక్కిన తర్వాత ఇంట్రడక్షన్ పేజ్ అనేది ఇక్కడ వచ్చేస్తుంది అనమాట. సో ఇప్పుడు మీరు ఏం చేయాలి, మీరు ఏదైతే ఇంట్రడక్షన్ డేటా ఉంటుందో అది మీరు ఇక్కడ ఇవ్వాలన్నమాట. సో మీరు ఏం చేస్తారు, దానికి ఇంట్రడక్షన్ ఓన్లీ ఇది మాత్రం కాపీ చేసుకోవాలంటే ఇంట్రడక్షన్ అంటే ఓన్లీ ఇక్కడ నుంచి ఇలా కాపీ చేసుకోండి, మళ్ళీ సెకండ్ పేజ్ అట్లా కాదు. ఇంట్రడక్షన్ లో ఈ సబ్ హెడ్డింగ్స్ ఉంటాయి అవన్నీ కాపీ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ కి చాట్ జీపీటీ యూజ్ చేస్తున్నారు, మీరు అప్లై చేయొద్దండి, మీ ప్రాజెక్ట్ సంబంధించిన మొత్తం చేయండి. సో ఇంట్రడక్షన్ పేజ్ లో ఎన్ని సబ్ హెడ్డింగ్స్ ఉంటాయో అన్ని సెలెక్ట్ చేసుకోండి, కాపీ చేసుకోండి. ఆ తర్వాత సో కాపీ చేసుకున్న తర్వాత ఇక్కడ పేస్ట్ చేసేయండి. పేస్ట్ చేస్తే సో ఇక్కడ ఆటోమేటిక్గా అన్ని ఇక్కడే వచ్చేస్తుంది అనమాట, ఆటోమేటిక్గా ఫిట్టింగ్ అయిపోతుంది. సో ఆ పేస్ట్ చేసిన తర్వాత కొన్ని చేంజెస్ చేయాలన్నమాట. ఇప్పుడు ఇట్లా వచ్చింది, వీటన్నిటిని కొన్ని అరేంజ్ చేయాలన్నమాట. అది ఎట్లా అరేంజ్ చేయాలో ఇప్పుడు నేను చెప్తా. సో ఫస్ట్ ఇక్కడ పేస్ట్ చేశాను కదా, ఇక్కడ పేస్ట్ చేసింది అక్కడ వచ్చింది. సో ఫస్ట్ ఇంట్రడక్షన్ హెడ్డింగ్ ఓకే. ఇప్పుడు సబ్ హెడ్డింగ్ అనేది కొంచెం బోల్డ్ కనిపించాలి. ఇప్పుడు ఏం చేయాలంటే ఆ సబ్ ఇప్పుడు వచ్చి ఆ సబ్ హెడ్డింగ్ మాత్రం సెలెక్ట్ చేసుకొని యాడ్ సబ్ హెడ్డింగ్ కరెంట్ అది ఇట్లా వచ్చేస్తుంది అనమాట. సో ఇప్పుడు ఓకే, ఇది ఓకే, ఈ డేటాను చూసుకుంటా బాగుంది. ఇప్పుడు కొంచెం ప్రాబ్లం ఉంది, ఏంది క్విక్లీ రన్ అవర్ రిక్వైర్డ్ ఇక్కడ దాకా మాత్రం ఉంటే చాలా మనకి వస్తుంది. ఇప్పుడు మీరు ఏం చేయాలి, ఇది ఎక్కడుందో ఇక్కడ చూడాలి. సో ఇప్పుడు ఉంది, ఇక్కడ ఉందన్నమాట. సో ఇక్కడ ఉంది. సో ఇక్కడ ఎంటర్ నొక్కబోండి, ఎంటర్ నొక్కకపోతే ఇంకా రాలేదు. సో మళ్ళీ ఎంటర్ నొక్కండి. సరే అంటే ఇక్కడ ఉండేది మొత్తం కిందకి వచ్చేసి ఉంటుంది అనమాట. సో ఇట్లా ఇది నొక్కేది, మళ్ళీ ఈ పేజ్ పర్ఫెక్ట్ అయిపోయింది. దాని తర్వాత పేజ్ వచ్చి ఇక్కడ ఏం 1.2 అనేది మనకి హెడ్డింగ్ కావాలి. అప్పుడు ఏం చేయాలి, పైకి స్క్రోల్ చేసి ఇక్కడ 1.2 ఉంది, దాన్ని కాపీ సెలెక్ట్ చేసి సబ్ హెడ్డింగ్. సో ఇట్లా నొక్కారంటే మళ్ళీ ఇక్కడ సబ్ హెడ్డింగ్ వచ్చేస్తుంది అనమాట. సో ఇక్కడ ఏంది, ఈ 2 పాయింట్స్ ఎక్స్ట్రా ఉంది, వీటిని మనం ఇక్కడ నుంచి తీసి వేరే పేజ్లోకి చెప్పాలి. ఇప్పుడు ఏం చేయాలి, ఇది ఎక్కడుందో చూడాలన్నమాట. ప్రొవైడ్ కాస్ట్ ఎఫిషియెంట్ సొల్యూషన్. సో పైకి స్క్రోల్ చేసుకుంటారండి, ఇక్కడ కాస్ట్ ఎఫిషియెంట్ సొల్యూషన్ ఇక్కడ పర్సన్ క్లోజ్ చేసి జస్ట్ ఎంటర్ 4-5 ఎంటర్ ప్రెస్ చేసిన పర్ఫెక్ట్గా వచ్చేసింది. ఇప్పుడు ఇంకా ఈ పేజ్ ఇది కూడా ఒక లైన్ ఎక్స్ట్రా ఉంది. సో మనం ఏం చేస్తాం, దీన్ని మొత్తం వేరే పేజ్ పంపించాలి. ఇప్పుడు ఏం చేయాలి, ఇప్పుడు అప్డేట్స్ రియల్ టైమ్ అప్డేట్స్ అని అది ఇప్పుడు ఎక్కడ ఉందో చూడండి. దానికన్నా ముందు మనము ఈ సబ్ హెడ్డింగ్ ని హైలైట్ చేయాలి. అంటే ఏం చేయాలి, ఇక్కడ స్క్రోల్ చేసుకున్నప్పుడు ఈ సబ్ హెడ్డింగ్ దీన్ని మొత్తం సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత యాడ్ సబ్ హెడ్డింగ్ అని నొక్కండి. సో ఇది సెలెక్ట్ చేసుకునేటప్పుడు ఒక విషయం గుర్తుపెట్టుకోండి, మీరు ఇట్లా సెలెక్ట్ చేయండి, కింద నుంచి సెలెక్ట్ చేయకూడదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నుంచి సెలెక్ట్ చేయకూడదు, పై నుంచి కూడా సెలెక్ట్ చేయకూడదు, ఇట్లా సెలెక్ట్ చేయకూడదు అనమాట. ఓన్లీ ఈ సైడ్ నుంచి ఇది మాత్రం సెలెక్ట్ చేయండి, పైన సెలెక్ట్ చేయండి, కింద సెలెక్ట్, ఇది మాత్రం సెలెక్ట్ చేసి సో అప్పుడు ఇక్కడ వచ్చేసింది. సో ఇది ఎక్స్ట్రా ఒక 2-3 లైన్స్, ఒక ఎక్స్ట్రా ఒక పారాగ్రాఫ్ ప్రాబ్లం ఉంది. ఏం చేయాలి, రియల్ టైమ్ అప్డేట్స్ అని ఉంది, అది ఎక్కడ ఉందో చూడండి, రియల్ టైమ్ అప్డేట్స్ అని ఉంది. సో దీన్ని ప్రెస్ చేసి ప్రెస్ ఎంటర్ 1 2 3 4 5 ఎంటర్ నొక్కినారంటే సో ఇది కింద వచ్చేసి. ఇప్పుడు ఇక్కడ మీరు ఇంట్రడక్షన్ పార్ట్ మాత్రం అయిపోయింది. అండ్ ఇంకో మళ్ళీ చెప్తున్నాను, మీరు ఇంట్రడక్షన్ లో అన్ని సబ్ హెడ్డింగ్స్ తో పాటు కాపీ చేసుకొని అంతా ఒకేసారి పేస్ట్ చేసి నీట్గా అడ్జస్ట్ చేసుకుంటా వచ్చేయండి. అంతేగాని ఇంట్రడక్షన్ 1.1 అని చెప్పి ఒక హెడ్డింగ్ తీసుకొని ఆ తర్వాత 1.2 అని హెడ్డింగ్ తీసుకొని అట్లా చేయొద్దండి. ఇక్కడ యాడ్ పేజ్ నొక్కి ఓన్లీ ఇంట్రడక్షన్ 1.2 ఇంట్రడక్షన్ తీసుకోండి, దాని సబ్ హెడ్డింగ్స్ అంతా ఇక్కడ పేస్ట్ చేసేసి అడ్జస్ట్ చేసుకుంటా వచ్చేయండి. అడ్జస్ట్ చేసేది కూడా ఎట్లా చెప్పారు,
ఇప్పుడు 2-3 లైన్లు వచ్చిందంటే మీరు ఎక్కడ దాకా చాలో ఈ దాన్ని ఇక్కడ ఫైండ్ అవుట్ చేసి జస్ట్ ఎంటర్ చేసుకుంటాం. ఇంత కొంచెం పర్ఫెక్ట్ గా అలైన్మెంట్ అయిపోతుంది. అండ్ ఆల్సో పేజ్ నెంబర్స్ కూడా మీరు ఏం చూడాల్సి ఉంటుంది, అది ఆటోమేటిక్ పేజ్ నెంబర్స్ తీసుకునేస్తుంది, మొత్తం పేజ్ నెంబర్ తీసుకునేస్తుంది. అట్లా అంతా ఓకే అనిపించింది అంటే సేవ్ చేస్తే ఇక్కడ సబ్మిట్ అయిపోతుంది అనమాట. సో అదొకటి. అండ్ ఇంకోటి ఏంటి, మీరు ఈ మధ్యలో ఒక ఇమేజెస్ రావాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ మాన్యువల్ వర్క్ కింద మీరు ఇక్కడ ఒక ఇమేజ్ పెట్టాలి. అలాంటప్పుడు ఏం చేయాలి అంటే జస్ట్ ఇప్పుడు మాన్యువల్ వర్క్ కింద మీరు ఒక ఇమేజ్ రావాలి. అది మాన్యువల్ వర్క్ ఉంది. సో ఇప్పుడు ఏం చేస్తారు, జస్ట్ వచ్చిన తర్వాత ఇక్కడ ఫస్ట్ ఇక్కడ ఒక నేమ్ ఇవ్వండి. ఏంటి, F1 ఇమేజ్ నేమ్ ఇవ్వండి. వచ్చిందిగా, దాన్ని సెలెక్ట్ చేసి యాడ్ సబ్హెడ్ నొక్కండి. సో ఇప్పుడు టెక్స్ట్ అంతా బాగానే ఓకే బాగుంది. ఇప్పుడు మీరు దీంతో ఇమేజ్ ని ఇన్సర్ట్ చేయాలి. అది ఎట్లా ఇన్సర్ట్ చేస్తారు అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇక్కడ ఈ పాయింట్ లో అంటే ఈ పాయింట్ లో మీకు ఇమేజ్ రావాలి. ఇప్పుడు ఏం చేయాలంటే ఫస్ట్ ఇక్కడ ఏం చేయాలంటే ఎక్కడ రావాలి, మాన్యువల్ వర్క్ కింద ఒక ఇమేజ్ రావాలి. సో మాన్యువల్ వర్క్ ఇప్పుడు ఎత్తుకండి. వచ్చిన తర్వాత ఇక్కడ ఇచ్చేసి ఆ తర్వాత మీరు ఈ పార్ట్ లో అంటే ఇంట్రడక్షన్ పార్ట్ లో లాస్ట్ పేజ్ ఏదో చూడండి. లాస్ట్ పేజ్ 13 ఇట్లా పేజ్ 14 అంటే మీ లాస్ట్ పేజ్ కింద ఆ ఇమేజ్ ఉంటుంది. బట్ దాని హెడ్డింగ్ మాత్రం లాస్ట్ పేజ్ కింద మీకు ఇమేజ్ ఈ పేజ్ కింద వస్తుంది అనమాట. అంటే 15 పేజ్ కింద ఇమేజ్ వస్తుంది. సో ఇమేజ్ అక్కడే ఉంటుంది. బట్ దాని యూస్ మనకి ఈ పేజ్ లో ఉంది కాబట్టి మనం ఏం చేస్తాం, ఇక్కడ రాస్తాం. ఇక్కడ F1 అని పెట్టి ఫిగర్ 1 అని పెట్టి ఇమేజ్ పేరు ఇచ్చి ఆ ఇమేజ్ ఎక్కడ ఉంది ఇక్కడ రాసేసి ఇమేజ్ సెలెక్ట్ చేసుకొని యాడ్ సబ్మిట్. సో ఇప్పుడు ఏంటి, ఇక్కడ ఇమేజ్ ఉంది, ఈ ఇమేజ్ 14 పేజ్ లో ఉందని చెప్తాం. ఇప్పుడు ఏం చేస్తా, సో 14 పేజ్ లో ఉంది. సో 14 పేజ్ లో ఏం పెట్టాలి, ఇమేజ్ పెట్టాలి. కాబట్టి ఇక్కడ యాడ్ పేజ్ చేసి ఇక్కడ ఆ ఇమేజ్ నేమ్ F1 ఆ ఇమేజ్ నేమ్ టైప్ చేసి ఇక్కడ కింద సెలెక్ట్ ఇమేజ్ పేజ్ ని సెలెక్ట్ చేసుకోండి. ఎందుకంటే మనం ఇప్పుడు ఇమేజ్ ఇన్సర్ట్ చేయాలి. క్రియేట్ పేజ్ నొక్కారు అంటే సో ఇమేజ్ పేజ్కి వచ్చింది. అంటే మనం ఇప్పుడు 14 పేజ్కి వచ్చాం. సో ఇక్కడ మనం ఇమేజ్ని అప్లోడ్ చేయాలి. సో చూస్ ఇమేజ్ నొక్కి ఏదో ఒక ఇమేజ్ని సెలెక్ట్ చేసి ఆ ఇమేజ్ యొక్క పేరు ఇచ్చి, ఇంతకుముందు ఇక్కడ కూడా ఇవ్వాలి ఆ నేము, ఆ తర్వాత ఇక్కడ కూడా ఇవ్వాలన్నమాట. ఇక్కడ నేను F1 ఇమేజ్ నేమ్ అని ఊరికే ఇచ్చాను అనమాట శాంపుల్ది. మీరు దాన్ని కరెక్ట్ ఇమేజ్ నేమ్ ఇచ్చేసి సేవ్ చేయండి. కాసేపు టైం తీసుకుంటుంది, ఓపిక్గా ఉండండి. సేవ్ చేసి సబ్మిట్ చేసేయండి. అయిపోయిందా? సో ఇప్పుడు చూసుకుంటే ఇక్కడతో ఇంట్రడక్షన్ పార్ట్ కంప్లీట్ అవుతుంది. సో ఇక్కడ ఇటు మొత్తం ఇంట్రడక్షన్ లో ఉన్న ఎన్ని సబ్ హెడ్డింగ్స్ ఉన్నాయో అవన్నీ తెచ్చి ఇక్కడ పేస్ట్ చేసేసి తర్వాత అడ్జస్ట్ చేసుకుంటూ వెళ్ళండి. సో ఇక్కడ ఏదన్నా ప్రాబ్లం వచ్చిందా, సో ఇక్కడ ఏదైనా ప్రాబ్లం వస్తే అక్కడ ఎక్కడ ప్రాబ్లం వచ్చిందో అక్కడ సెలెక్ట్ చేసుకొని ఎంటర్ నొక్కుంటే వెళ్ళండి. సో నీట్ గా అలైన్మెంట్ అయిపోతుంది అనమాట. అలైన్మెంట్ కి ప్రాబ్లమే ఉండదు. సో ఇట్లా ఇంట్రడక్షన్ పార్ట్ అయింది. అండ్ ఆల్సో మీకు ఇంకెక్కడైనా మధ్యలో ఒక టేబుల్ కావాలి, ఇమేజ్ బదులు టేబుల్ కావాలి, సేమ్. సో మీకు ఎక్కడ టేబుల్ కావాలో అది ఇక్కడ సెలెక్ట్ చేసుకొని ద టేబుల్ 1 అని ఇచ్చి ఆ టేబుల్ నేమ్ అని ఇక్కడ ఇవ్వండి. ఇన్ పేజ్ నెంబర్ ఏ పేజ్ నెంబర్ లో ఉందో దాన్ని కూడా ఇక్కడ ఇవ్వండి. ఆ తర్వాత యాడ్ పేజ్ నొక్కండి. ఆ టేబుల్ నేమ్ ఇక్కడ ఇచ్చిన తర్వాత ఇక్కడ సెలెక్ట్ టేబుల్ అని క్రియేట్ చేసుకున్న తర్వాత మీకు ఇక్కడ అది అడుగుతుంది ఎన్ని రోస్ కావాలి, ఎన్ని కాలమ్స్ కావాలి అనేసి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను
త్రీ కాలమ్స్ 3 రోస్ తీసుకొని దాన్ని క్లిక్ చేసిన తర్వాత క్రియేట్ పేజ్ నొక్కారంటే సో ఇక్కడ వచ్చేస్తుంది అనమాట. మీరు తీసుకున్న కాలమ్స్ ఇవన్నీ. సో ఇక్కడ మీరు ఇచ్చిన నేమ్ ఉంటుంది. సో ఇక్కడ జస్ట్ గివ్ ద టెక్స్ట్ని ఇక్కడ ఇచ్చేయండి. సో అన్ని దాంతో టెక్స్ట్ నొక్కి సేవ్ టేబుల్ నొక్కేయండి. ఇక్కడ ఒక పార్ట్ అంటే ఇంట్రడక్షన్ పార్ట్ మాత్రం కంప్లీట్ అయిందనమాట. ఫస్ట్ మళ్ళీ చెప్తాను ఒకసారి చూడండి. ఇక్కడ టెక్స్ట్ అంతా ఇచ్చేస్తాం. ఇంకోటి కొట్టుకోండి. ఫస్ట్ ఇంట్రడక్షన్ అని తీసుకున్నామంటే ఇంట్రడక్షన్ లోపల ఎన్ని సబ్ హెడ్డింగ్స్ ఉంటాయో 4 సబ్ హెడ్డింగ్స్ 5 ఎంత టెక్స్ట్ అన్నా ఉన్నాయి, అన్ని టెక్స్ట్ ని ఒకేసారి తెచ్చి పేస్ట్ చేసి ఇక్కడ చూసుకుంటా వెళ్ళండి. ఏదన్నా 2 లైన్స్ ఈ లైన్ పైన వచ్చాయా, సో అప్పుడు మనం ఎయిమ్ టు అని దాని ముందర కర్సర్ ప్లేస్ చేసి ఎంటర్ నొక్కుతా వస్తే అది కిందకి వెళ్ళిపోతుంది అనమాట. సో అట్లా యాడ్ చేసుకుంటా వచ్చేయండి. సో టెక్స్ట్ అంతా వచ్చేస్తుంది ప్రాబ్లం లా. ఇక్కడ ఈ మిస్టేక్స్ కింద ఇమేజ్ యాడ్ చేయాలా. సో ఆ మిస్టేక్స్ యాడ్ వెతకండి. ఇక్కడ ఇమేజ్ F1 ఇమేజ్ నేమ్ ఏమి F1, లేకపోతే సెకండ్ ఇమేజ్ అయితే F2, థర్డ్ ఇమేజ్ అయితే F2, F3 అట్లా ఇమేజ్ నేమ్ ఇచ్చి ఆ తర్వాత ఆ ఇమేజ్ ఒక పేరు ఇచ్చి ఇన్ పేజ్ నెంబర్. ఏ పేజ్ నెంబర్ అంటే ఇది ఎక్కడ పేజ్ నెంబర్ వస్తుందో చూసుకోండి. ఇప్పుడు ఇంట్రడక్షన్ మనకి ఎన్ని పేజెస్ వచ్చాయి, 13 పేజ్ వస్తాయి. అంటే 14 పేజ్ లో మనకి ఇమేజ్ ఉంటుంది కాబట్టి ఇన్ పేజ్ 14 అని ఇచ్చేసి దాన్ని సబ్ హెడ్డింగ్ చేసేయండి ఆ టెక్స్ట్ ని. సో అక్కడ ఇది ఉంటుంది, కింద ఇమేజ్ ఉంటుంది. సో పర్ఫెక్ట్ గా ఉంటుంది. అట్లా ఇక్కడ మనం ఇంట్రడక్షన్ ని ఇస్తాం. ఇంట్రడక్షన్ దాని కింద పేజెస్, దానికి సంబంధించిన టేబుల్స్ అంతా ఇస్తాం. ఇప్పుడు అవుతుంది. ఆ తర్వాత మళ్ళీ సెకండ్ హెడ్డింగ్ ఏంటి, ప్రపోజ్ సిస్టమ్ అని ఉంటుంది. సో సేమ్ యాడ్ పేజ్ తీసుకొని ఒక టెక్స్ట్ పేజ్ తీసుకొని దానికి హెడ్డింగ్ 2 డాట్ ప్రపోజ్ సిస్టమ్ అని ఇచ్చేసి దాంతో ఎన్ని సబ్ హెడ్డింగ్స్ ఉన్నాయో అవన్నీ కాపీ చేసుకొని ఇక్కడ పేస్ట్ చేసి సో అట్లా 1 by 1 మొత్తం చేసుకుని రండి. లాస్ట్ కంక్లూషన్ దాకా అన్ని చేసుకుంటూ వచ్చేయండి. దానికి సంబంధించిన ఇమేజెస్ టేబుల్స్ కూడా యాడ్ చేస్తే మీరు కానీ కరెక్ట్గా చేస్తే 15 to 20 minutes లో మీ కంప్లీట్ థీసిస్ రిపోర్ట్ రెడీ అయిపోతుంది అనమాట. అండ్ ఇంకోటి, మీరు చేసిన ప్రతిసారి దాన్ని సేవ్ చేసి సబ్మిట్ చేయాలన్నమాట. ఇక్కడ ఫస్ట్ ఇక్కడ పేజ్ సెలెక్ట్ చేసుకోండి, డేటా ఇవ్వండి. నేను ఊరికే శాంపుల్ ఇస్తాను, మీరు కరెక్ట్ డేటా ఇవ్వండి, సేవ్ చేయండి, మళ్ళీ సబ్మిట్ చేయండి. మళ్ళీ డిక్లరేషన్ ఈడ కూడా ఏదో ఒక నేమ్ ఉంటే అక్కడ ఏ డేటా ఉందో అది ఇవ్వండి, సేవ్ చేయండి, సబ్మిట్ చేయండి. అంతా అయిపోయిన తర్వాత ఇక్కడ ఇండెక్స్ లో అన్ని అయిపోయిన తర్వాత ఇండెక్స్ పేజ్ రాండి. అంటే ఇంట్రడక్షన్, ప్రపోజ్ సిస్టమ్ అన్ని అయిపోయిన తర్వాత ఇండెక్స్ ఇక్కడ మీరు ఏ అయితే నేమ్స్ ఉంటాయి అవన్నీ ఇక్కడ పేజ్ నెంబర్తో సహా వచ్చేసి ఉంటుంది. మీరు ఏం టెన్షన్ పడాల్సిన అవసరం లేదనమాట. సో ఎన్ని పేజ్ ఆటోమేటిక్గా వన్స్ ఇదంతా నిండిపోయిందంటే అది ఆటోమేటిక్గా అది సెకండ్ పేజ్ తీసుకునేస్తుంది. అండ్ ఆల్సో ఆ పేజ్ నెంబర్స్ కూడా కరెక్ట్గా వచ్చేస్తాయి అనమాట. సో అన్నీ అయిపోయిన తర్వాత సేవ్ ఇండెక్స్ సేవ్ చేసింది మొత్తం సబ్మిట్ వచ్చేయాలి. మీరు అన్ని పేజెస్ ని సబ్మిట్ వచ్చేయాలి. ఇంట్రడక్షన్ ఒకటే కాదు, ఇంకా కొన్ని వస్తే మీరు యాడ్ చేసుకుంటూ పోతుంటే వస్తూ ఉంటే అన్ని సబ్మిటెడ్ అని వచ్చేయాలన్నమాట. మీరు ఒకవేళ ఈ పేజ్ వద్దు డిలీట్ చేసుకోవాలి అంటే ఇక్కడ ఇంటి వాటి ఉంటుంది నొక్కితే డిలీట్ అయిపోతుంది. సో ఇట్లా మీ థీసిస్ రిపోర్ట్ అన్నిటిని జనరేట్ చేసి సేవ్ చేసి సబ్మిట్ చేసేయండి. ఆ తర్వాత ఏమవుతుంది, హెచ్ఓడి మీ గైడ్ వచ్చి మిమ్మల్ని చెక్ చేస్తారనమాట. మీ గైడ్ మిమ్మల్ని మీరు సబ్మిట్ చేసినవన్నీ మీ గైడ్కి ఇట్లా వస్తాయి. సో మీరు సబ్మిట్ చేసినవన్నీ మీ గైడ్కి ఇట్లా వస్తాయి. ఇంతకుముందు మనం ఇంట్రడక్షన్ పేజ్ చేసాం కదా, అదే ఇక్కడ వస్తుంది అనమాట. అర్థమైందా? సో ఇట్లా మీ గైడ్ అన్ని చూస్తారు. ఇవన్నీ చూసిన తర్వాత బాగుంటే వాళ్ళు ఏం చేస్తారు, అన్ని చూసిన తర్వాత బాగుంటే అప్రూవ్ చేస్తారు. అప్రూవ్ అన్నా రిజెక్ట్ అన్నా చేస్తారు. అప్రూవ్ అయితే ఇప్పుడు ఒక పేజ్ని మనం అప్రూవ్ చేద్దాం, ఇంకో పేజ్ని రిజెక్ట్ చేద్దాం, ఎట్లా వస్తుందో చూద్దాం. సో లెట్స్ ఫస్ట్ టైటిల్ పేజ్ తీసుకుందాం. టైటిల్ పేజ్ తీసుకొని అప్రూవ్ చేస్తారు. మీ గైడ్ మీకు అప్రూవ్ చేస్తారనమాట. అప్రూవ్ చేస్తే అప్రూవ్ అని వచ్చింది. ఇప్పుడు ఇంకో పేజ్ని మనం రిజెక్ట్ చేద్దాం, ఇంట్రడక్షన్ పేజ్ని రిజెక్ట్ చేద్దాం.
అంటే ఇది మీ గైడ్ చేస్తారు, మీకు దీనికి సంబంధం లేదు, బట్ మీకు చెప్తున్నాను ఎట్లా ఉంటుందో అనేది. సో మీ గైడ్ ఇది ఏదో ఒకటి మీ గైడ్కి నచ్చలేదు, అలైన్మెంట్ కాదు ఇది, డేటా నచ్చలేదు. అలైన్మెంట్ అందరికీ సేమ్గా ఉంటుంది కాబట్టి ఏం ప్రాబ్లం లేదు. డేటా ఇది నచ్చలేదు అంటే రిజెక్ట్ సెలెక్ట్ చేసి వాళ్ళు ఇక్కడ రాస్తారు ఎందుకు రిజెక్ట్ చేయలేదంటే నీడ్ మోర్ డేటా అనో లేకపోతే ఏదో ఒకటి అక్కడ ఉన్న ప్రాపర్టీ రాసి నీడ్ మోర్ డేటా అని పెట్టి సబ్మిట్ రివ్యూ నొక్కేస్తారు. అంటే సో ఇప్పుడు మనం ఒక దాన్ని యాక్సెప్ట్ చేసాం, ఒక దాన్ని రిజెక్ట్ చేసాం. సో ఇప్పుడు మీ లాగిన్కి వెళ్ళి చూద్దాం అవి ఎట్లా కనిపిస్తాయో స్టూడెంట్కి. సో వన్స్ మీ ప్రాజెక్ట్కి వెళ్ళారు అంటే మీ హెచ్ఓడి ఇక్కడ అప్రూవ్ చేశాం కాబట్టి ఇది అప్రూవ్ అయిపోయింది, ఈ పేజ్ అప్రూవ్ అయిపోయింది అనమాట. మీరు సబ్మిట్ చేసిన ప్రాజెక్టు మీ గైడ్ అప్రూవ్ చేస్తే ఇట్లా వస్తుంది. వన్స్ రిజెక్ట్ చేశారు అంటే అది ఇట్లా రిజెక్టెడ్ అని ఇక్కడ వస్తుంది. ఆ రిజెక్ట్ చేసిన మెసేజ్ కూడా ఇక్కడ వస్తుంది. దీన్ని బట్టి మీరు మళ్ళీ ఎడిట్ చేసి మళ్ళీ సేవ్ చేసి మళ్ళీ సబ్మిట్ చేయండి, మళ్ళీ మీ గైడ్ అప్రూవ్ చేస్తారు. ఇట్లా వన్స్ ఇది అప్రూవ్ అయిందంటే వన్స్ ఇక్కడ అప్రూవ్డ్ అని మొత్తం అప్రూవ్ వచ్చేస్తుంది. మొత్తం అప్రూవ్ వచ్చిందంటే 100% అయిపోతుంది. సో ఆ తర్వాత మీ గైడ్ కానీ అప్రూవ్ చేశారంటే మొత్తం తర్వాత డౌన్లోడ్ ప్రాజెక్ట్స్, ఇక్కడ మీరు మీ ప్రాజెక్ట్ ని డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట. మీరు చేసిన ప్రాజెక్ట్స్ అన్ని ఇక్కడ కనిపిస్తుంది. వన్స్ మీరు సబ్మిట్ చేసి ఆ తర్వాత గైడ్ అప్రూవ్ చేస్తే ఈ ప్రాజెక్ట్ ఇక్కడ డౌన్లోడ్ బటన్ ఉంటుంది, అది కానీ డౌన్లోడ్ నొక్కారంటే మీ ప్రాజెక్ట్ డౌన్లోడ్ అయిపోతుంది అనమాట, మొత్తం కంప్లీట్ ఫైల్. సో ఇది చేసే విధానం. ఓపిక్గా నీట్గా ఒక్కొక్కటి చూసి చేయండి. వన్స్ అర్థం చేసుకున్నారంటే 10-15 minutes లో మీ ప్రాజెక్ట్ మొత్తం అయిపోతుంది అనమాట. ఇట్లా చేసేయండి. Thank you.